పిఎఫ్లు ఈఎస్ఐలు ఏది ఉండదు. 20 మంది దాటితే పిఎఫ్ ఉండాలి. ఏ రూల్ ఉండదు ప్రైవేట్ స్కూల్స్. తెలియదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పోలీసు పంపించారు ఇంజనీరింగ్ కాలేజీలకి. అవును, పంపించారు కదా. అప్పుడు అందరూ టీచర్లు వచ్చేసారు కదా. అవును. లేకపోతే ఏంటి, అక్కడ చదువుకునే టీచర్ ఇక్కడ వచ్చేటోడు ఇన్స్పెక్షన్ వస్తుందండి. కాబట్టి మనము ఎట్లా స్ట్రిక్ట్ అవుతాము, ఎట్లా మన రూల్స్ స్ట్రిక్ట్ చేస్తాయి. ఖచ్చితంగా రెగ్యులేట్ చేస్తారు ప్రైవేట్ స్కూల్ ఫీజులు. మీ టర్మ్ వీఆర్ గోయింగ్ టు పుట్ ఎ రెగ్యులేటరీ బాడీ అనుకోండి, నా వ్యూ. ఇంకా నేను ఇప్పుడు ఏం రాబోతున్నావో చెప్పలేదు, అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. తప్పకుండా రెగ్యులేట్ చేయవలసిన ప్రైవేట్ స్కూళ్ళకి వాటి ఫీజు గురించి. ఫీ రెగ్యులేట్ మన రాష్ట్రంలో ఎక్కువ ఖర్చు పెట్టేది ఎడ్యుకేషన్, హెల్త్. ఈ రెండు దేన్నైతే తక్కువ గవర్నమెంట్స్ ప్రొవైడ్ చేయాల్సినవి ఉన్నాయో దానిలోనే దోపిడీ ఎక్కువ జరుగుతుంది. ప్రభుత్వంకి వేరే రోలే లేదు. రావ్యూ లోపల 2 రోల్స్ ఉన్నాయి. ఒకటి హెల్త్, అనదర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఇస్ న్యాచురల్. 20% జీడీ బడ్జెట్ లో ఇవ్వాలి, సరే 8% ఇతను అలొకేషన్ ఉన్నట్టు. అంటే అంతకు 7.2 ఉండే, ఇప్పుడు ఎక్కువ చేసిండ్రు. నాకు నేనే చెప్పిండ్రు చేసే ముందు. నేను 10 కావాలన్నా, ఈసారి 10 చేయండి. బట్ టోటల్లీ ఐ వాంటెడ్ 18% ఉండనివ్వండి. 18% ఉండాలని కోరుకున్నా. 10% ఈసారి చేస్తాడు అనుకున్నా, కానీ 80 అయింది. కానీ ఫిగర్ చేయకండి. అగైన్ 95% శాలరీస్కే పోతారు, ఇక వేరే దేనికి పోవట్లేదని అంటారు. తప్పేది ఎందుకు పోకూడదు? తప్పేది అంటే మిగతా వాటి ఖర్చు ఇవ్వండి, అది ఏమంటున్నారు. కాబట్టి దానికి జీతాలకు సంబంధం ఏంటి? ఎందుకు 10 సార్లు చెప్తారు 95? అంటే నేను కాదు చెప్పింది, ఆకునూరు మురళి కమిటీ చెప్పి 95% జీతాలకే పోతున్నాయి. అందుకని పోనివ్వండి. అసలు నేను 90 కాదు, అసలు 100 ఇవ్వాలి కదా. అసలు ఆడు చదువు చెప్పడానికి కదా స్కూల్ పెట్టింది. వాటి జీతాల గురించి మీరు కళ్ళంత పడుతున్నందుకు వారికి ఇచ్చి మీరు ఇది అడగండి, డెవలప్మెంట్ అడగండి, నాన్ టీచింగ్ అడగండి, మోడర్న్ స్కూల్స్ అడగండి, అట్లా టెక్నాలజీ అడగండి. ఓకే. సో టీచర్లకు ఎంత ఇచ్చినా ఇబ్బంది లేదు. ఒకటే చెప్తున్నాను మీకు, ఒక రిపోర్ట్ గుర్తుతో ఈ టైంలో చెప్పారు 6 రేట్లు శాలరీస్ ఎక్కువ ఇచ్చాను. 135 నుంచి 800. 135 ఉండే 800 అయింది. ఇదో ఇప్పుడు ఈయననే ఉన్నాడు, అప్పుడు తెలుసునండి, మోహన్ రెడ్డి ఉన్నాడు. ఓకే. కాబట్టి ఈధర్ కానీ మనము ఎక్కువ చేస్తాము, ఎక్కువ చేయాలా దాన్ని. ఇప్పుడు మనము ఒక రిపోర్టు మురళి గారు ఇచ్చిండ్రు, మురళి గారు నాకు ఇచ్చిండ్రు, ప్రభుత్వానికి కూడా ఇచ్చిండ్రు. ఏదున్నా కానీ ఆయన మంచిగా వర్క్ చేసిండు, చదివినా నేను. దే ఆర్ గుడ్. దాంట్లో ఏది అవసరం ఉన్నదో, ఏది అడ్జస్ట్ అవుతుందో దాన్ని తీసుకోబోతున్నాము. ఇంకా ఏదైనా అబ్జెక్షన్స్ టీచర్కి కానీ, స్టూడెంట్స్కి కానీ, పేరెంట్స్ కానీ ఉంటే ప్లీజ్ చెప్పండి. మేము టీచర్లతో కూడా అందరితో మీటింగ్ చేస్తాం. టీచర్లతో ఇంకొకటి చేయబోతున్నాము. ఏది 53 రికగ్నైజ్డ్ యూనియన్స్ వస్తారట, వాళ్ళతో మాట్లాడుతున్నాము. ఆయన దీన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టబోతున్నాము. సో ఎవరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హై పవర్ కమిటీ ఏమి టెన్షన్ పడిన అవసరం లేదు. ప్లీజ్ డోంట్. రేషనలైజేషన్ అయితే కాదు కదా, రేషనలైజేషన్ చేస్తారా కొంత, అంటే ఇన్ని స్కూల్స్ కాకపోయినా టీచర్ స్టూడెంట్ రేషియో వచ్చే విధంగా 1:30. తప్పక చేస్తారు. అది చెబుతుంది కొన్ని చోట్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారంటే 5 క్లాసులకు ఒకటే టీచర్ చెప్పాలి ప్రైమరీ స్కూల్లో. ఇప్పుడు గ్రేడెడ్ స్కూల్ తీసేస్తున్నాము, మల్టీ గ్రేడెడ్ స్కూల్స్ ఉండకూడదు అనేది ఒక ఒపీనియన్. నేను చెప్పింది మళ్ళీ నన్ను ఫైనల్ అనుకోకండి, ఇది నా వ్యూ. మల్టీ గ్రేడెడ్ స్కూలు ఒకటే టీచర్ 4 క్లాసులు చెప్పడం కాదు. సింగిల్ టీచర్ స్కూల్స్ ఉండకూడదు. ఓకే. ప్రతి క్లాస్కి ఒక రూమ్ ఉండాలా. ఇది యాజ్ ఫార్ ఎస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ కన్సర్న్. ఓకే. జాయిస్ ఎంజాయ్ పెట్టండి. ఇప్పుడు చూడండి, క్లాస్ రూమ్కి వస్తాడు పిల్లడు, కూర్చుంటాడు మీతో 5 గంటలు, 4 గంటలు బెల్ కొడితే అరుచుకుంటూ బయటకు వెళ్తాడు. అంటే వాడికి ఆ బెల్ కొట్టడానికే వెయిట్ చేస్తున్నాడు కదా, అంటే బయటికి పోవడానికి సంతోషపడుతున్నాడు కదా. అది అర్థం చేసుకోవాలి మనం. ఎందుకు వాడు బయటికి పోవడానికి సంతోషపడ్డాడు, ఇక్కడ సంతోషం లేకుండా, అది ఎందుకు? వీ హ్యావ్ టు ఫిల్ ఇట్ అప్. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈ రిఫార్మ్స్ కమిటీస్, ఈ పాలసీ కమిటీస్ స్టడీ చేయవలసింది అది. అండ్ దే హ్యావ్ డన్ వెల్. వాళ్ళు ఎవరు చేసినా కానీ ఐ నో దిస్ బాయ్ విశ్వేశ్వర్ వారు కూడా మంచిదే. అండ్ 2-3 మురళీకృష్ణ చూసా. ఒకటి ఏంటంటే కొంచెం ఆతృత ఉంటుంది ఎవరికైనా, నేనే అన్నీ చేసేస్తే బాగుంటుంది అని అంటే ఉంటుంది.
ఆతృత ఉండకుండా చేస్తే బాగుంటుంది. కానీ మీరు అన్నదే ఒకటి, ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 1,00,000 మంది ఇంజనీర్లు తయారవుతున్నారు. దానిలో ఎంతమంది పాస్ అవుతున్నారు, ఎంతమంది బయటకు వస్తున్నారు, అందరు ఇంజనీరింగ్ మామూలు డిగ్రీ చదివిన వాడు మంచి కాదన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఇట్లా అది 5 ఏళ్ల కింద ఉండే. ఇప్పుడు డే బై డే ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ చదవాలి. ఆ ఇంజనీరింగ్ లో కూడా సార్ 5 ఏళ్ల క్రితం అంటే ఏంది, వాళ్ళ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేకపోతే ఐటీ ఇంజనీరింగ్ చదవాలి, మిగతా ఆటోమొబైల్ లేదు. అది కూడా ఇప్పుడు కాకపోయింది. 5 ఏళ్ల క్రితం ఏదైనా ఇంజనీరింగ్ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. మొత్తం మీరు ఇంజనీరింగ్ కాలేజ్ చూడండి, మొత్తం మిగతా వాటిలో సీట్లే లేవు. సివిల్ ఇంజనీరింగ్ ఎవరు నేర్పట్లే, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ ఉంది, AI దాంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చింది. నేను చెప్తున్నాను దాని గురించి మీ అట్లా భయపెట్టి ఇచ్చేస్తున్నారు, మీడియా భయపెట్టేస్తుంది. అసలు వాట్ ఈజ్ AI ఇస్ నథింగ్ బట్ టూల్స్. నేను కంప్యూటర్ వాడినప్పుడు నా టూల్స్ మీద ఎట్లా ఉందో అదే ఉంది. మరి ఇంజనీరింగ్ కాలేజ్ ఏమైనా రెగ్యులేట్ చేస్తారా? మళ్ళీ ఇది మనం చేయకూడదు. నేను ఒక మాట చెప్తున్నాను, ఏదైనా కానీ ఎక్స్పర్ట్ మస్ట్ డూ ఇట్. కరికులం చూడాలంటే ఎక్స్పర్ట్ మస్ట్ డూ. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వస్తున్నాయి, అది గవర్నమెంట్ నేను చూడాలా, ఆ ఇష్యూ నేను చూడాలా. ఎడ్యుకేషన్ కమిషన్ రికమెండేషన్ లో ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ ఇవ్వద్దు, ఒక సర్టెన్ ర్యాంక్ పట్టుకొని ఇవ్వాలి అని చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి తప్పగా ఇవ్వాలా. మిమ్మల్ని ఎందుకు అడుగుతారా అంటే ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు బహుశా మీరు రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా ఉండే ఆ గవర్నమెంట్ లోనే ప్రవేశపెట్టారు. అప్పుడు బీపీఎస్కి ఇవ్వాలా అన్నాం, అది బీపీఎస్ది కామన్ అయిపోయింది. అదే ఫెయిల్ అయ్యేటోడికి కూడా అయింది. దాంట్లో వాడు పాసే కావడం లేదు, ఒక 2 మార్కులు కూడా రావటం లేదు, వాడికి కూడా ఇస్తున్నారు. అది ఎవరికి లాభం వస్తుంది? ఆ ఓనర్కి లాభం వస్తుంది. వాడు పెట్టుకొని 30 మంది నా దగ్గర బీపీఎల్ ఉన్నారు అని పెడుతున్నాడు. సో అక్కడ ఏదైనా ఏ ఇష్యూ అయినా తప్పు ఉన్నప్పుడు మనం అర్థం చేసుకుంటే అది ఎందుకు తప్పు అవుతుంది, దానికి సొల్యూషన్ ఏంటి, దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ రిఫార్మ్స్, వాట్ ఈస్ నోన్ యాజ్ పాలసీ, దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ గవర్నెన్స్. మీరు ఏమవుతుంది, మీరు చేసే ముందే మీరు ఎప్పుడవుతుంది దాన్ని అపోజ్ చేస్తారు పీపుల్ లోపల.